మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్. ఎగువనే నది జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలినా తెలంగాణకు దక్కొద్దని కుట్ర. జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు. బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి. గత టర్ములో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్. బ్రిజెస్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి. రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం. ఇక్కడ చూడండి, కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచనకు గురవుతుంది. అటు కాళేశ్వరాన్ని పడవ పెట్టి గోదావరి నీటిని కిందికి వదులుతుంటే ఇటు తుంగభద్ర మీద కర్ణాటక, ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక్కకుండా చేసే పన్నాగాలు రచిస్తున్నాయి. ఫలితంగా 6 దశాబ్దాల పాటు కృష్ణా జలాల కోసం అలబట్టించిన ఈ నేల మళ్లీ ఏడాదిగా మారే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. నాడు పరాయి పాలనలో ఈ గడ్డ బీడుగా మారితే నేడు పాలమూరు బిడ్డ పాలనలోనే ఎండబెట్టే కుట్రలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ అంటేనే విషం కక్కే చంద్రబాబు మొదటి టర్ములో ఈ ప్రాంత ప్రాజెక్టులపై కేంద్రానికి వరుస ఫిర్యాదులతో తీవ్ర ఆటంకాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన వాళ్ళు రాజ్యమేలుతున్నారని అదును చూసుకొని శాశ్వతంగా తెలంగాణకు కృష్ణా జలాలు దక్కకుండా చేసే కుతంత్రాలు పన్నుతున్నాడు. కృష్ణమ్మ కర్ణాటకను దాటి తెలంగాణలోకి ప్రవేశించకుండా కట్టడి చేసే కుట్రల ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నాడు. ఎగువన ప్రధాన కృష్ణాపై ఆల్మట్టి సామర్థ్యాన్ని పెంచుకునేలా కర్ణాటక రాష్ట్రానికి పరోక్షంగా సహకరించడమే కాకుండా అటు భీమా, ఇటు తుంగభద్రపై ఇబ్బడి ముబ్బడిగా చిన్న ప్రాజెక్టులకు రూపకల్పన చేయించి వచ్చిన నీటిని వచ్చినట్టుగా మళ్లించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడు.